హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు యాంటీ డాండ్రఫ్ ఆయిల్ని చూపిస్తున్నాను. దీంట్లో ఇంత ఉల్లిపాయ, 2 ఎల్లిపాయలు పేస్ట్ చేసుకొని దాని జ్యూస్ని తీసి దీంట్లో కొంచెం కోకోనట్ ఆయిల్ అలానే లెమన్ జ్యూస్ని పిండుకొని తర్వాత స్కల్కి బాగా పట్టేలాగా రాసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా రాసుకోవాలో. ఫస్ట్ ఇక్కడ రాసుకోవాలి, ఇక్కడ బాగా పట్టేలాగా రాసుకోవాలి. ఇలా బాగా రాసుకోవాలి, స్కల్కి పట్టేలాగా. వేలు లోపలికి వెళ్ళాలి, అప్పుడే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. దీనికి హెయిర్ ఫాల్ డాండ్రఫ్ అనేది తగ్గుతుంది అప్పుడే. నేను దీన్ని పెట్టుకొని 3 వీక్స్ అయింది. నాకైతే చాలా బాగా పనిచేసింది. ఇంతకుముందు నేను ఇలా అంటుంటే పొడిలాగా రాలొచ్చేది. ఇప్పుడు నాకు డాండ్రఫ్, హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ అయింది. మీకు కూడా కంట్రోల్ అవుతుందని అనుకుంటున్నాను. నార్మల్ వాళ్ళైనా రాసుకోవచ్చు. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు మాత్రం యాంటీ డాండ్రఫ్ షాంపూనే యూజ్ చేయాలి. ఇది పెట్టుకున్న తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ అయిన తర్వాత యాంటీ డాండ్రఫ్ షాంపూతో హెడ్ బాత్ చేయొచ్చు. మీకు చెప్పడం మర్చిపోయాను కదా, మా ఫిషెస్ మొన్ననే వచ్చాయి. 3 డేస్ అయింది అవి వచ్చి. రాద్దాం వాటికి కూడా. చాలా క్యూట్గా ఉన్నాయి కదా మా ఫిషెస్. వీటికి మేము పేర్లు కూడా పెట్టాము. ఈ బ్లాక్ ఉన్న దాని పేరేమో టామ్, దీని పేరు జెర్రీ, టామ్ అండ్ జెర్రీ. ఇప్పుడు హాలిడేస్ కదా, నాకు వీటితో బాగా టైం పాస్ అవుతుంది. టామ్, జెర్రీ. ఈ ఆయిల్ మీకు పనిచేస్తుందనే అనుకుంటున్నాను. మీరు మాత్రం ఈ ఆయిల్ని పెట్టుకోవటం మర్చిపోకండి. మీకు ఎలా రిజల్ట్ వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.